గైస్ ఈ వీడియోలో మనం అసలు మంచి డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉందా. సో దీనికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మంచి డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం చూస్తే ఫస్ట్ కరికులం అనేది ఇంపార్టెంట్. ఆ కరికులం ఎలా ఉంటుంది, డిగ్రీ సిలబస్కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. అండ్ తర్వాత చూసుకుంటే ఈ బెస్ట్ కరికులం అయితే డెఫినెట్లీ తక్షశిల డిగ్రీ విత్ ఐఏఎస్లో ఉంది. ఒకసారి నేను చెప్పేది నిజమా కాదా అని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఢిల్లీ అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో వర్క్ చేసే ఫ్యాకల్టీస్ కానివ్వండి, లేకపోతే ఈ కరికులం తీసుకొచ్చి మీరు ఏ యూపీఎస్సీ లేకపోతే ఏ ఐఏఎస్ ఫ్యాకల్టీని అడిగినా ఈ కరికులము సిలబస్ ఎంత మ్యాచ్ అవుతుంది అనేది అడగండి. సో దాన్ని బట్టే మీకు అర్థం, మీకు క్లారిటీ అనేది. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి జనరల్గా ఏంటి అంటే మన 3 years ఉంటుంది డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే. 3 years అంటే ఫస్ట్ ఇయర్ యూపీఎస్సీకి ఎన్ని గంటలు కేటాయిస్తారు, తర్వాత డిగ్రీకి ఎన్ని గంటలు కేటాయిస్తారు ప్రతిరోజు, అండ్ దానికి సంబంధించి తర్వాత వచ్చేసి మనం చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం అనేది ఎంత ఉంటుంది, అండ్ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అడగాలి. అండ్ సెకండ్ ఇయర్ ఏమేమి కవర్ చేస్తారు, ఫస్ట్ ఇయర్ మొత్తం ఏమేమి స్కెడ్యూల్ ఏంటి, ఏమేమి కవర్ చేస్తారు, సెకండ్ ఇయర్ స్కెడ్యూల్ ఏంటి, ఏమేమి కవర్ చేస్తారు, థర్డ్ ఇయర్ స్కెడ్యూల్ ఏంటి, ఏమేమి కవర్ చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం చాలా క్రిస్టల్ క్లారిటీగా 3 years కలిపి మనం అంటే జనరల్గా మన ఉద్దేశం ఏంటి, డిగ్రీ విత్ ఐఏఎస్ ముందే తీసుకోవడం, ముందు నుంచే మనం ప్రిపరేషన్ అనేది రెగ్యులర్గా జనరల్గా తీసుకునే వాళ్ళకంటే బెటర్గా ఉండడానికి మనం తీసుకుంటున్నాం. ఆ బెటర్మెంట్ అంటే చాలా మంది ఇక్కడ క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటాం. సో ఫ్యాకల్టీ ఫస్ట్ ఇయర్ ఒక ఫ్యాకల్టీ ఉంటారు, మీకు ఇంత అవసరం పడుతుంది, సివిల్స్కి ఇంతే అవసరం పడుతుంది, ఇంకెందుకంటే మీకు నాలెడ్జ్ అవసరం లేదు. ఎలా అంటారు, సివిల్స్ అనేది వ్యాస్ సిలబస్, యూపీఎస్సీ సివిల్స్ అనేది చాలా వ్యాస్ సిలబస్, ఎప్పుడు ఎలా ఎవరు ఎలా అడుగుతారో చెప్పలేము. సో ప్రతి సబ్జెక్టు ఎంత వర్క్ కుదిరితే అంతవరకు డెప్త్ నాలెడ్జ్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది మీకు ఏర్పడుతుంది. అందుకనే కదా 1 year కాకుండా 3 years మీరు తీసుకుంటుంది. అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే క్యాంపస్. క్యాంపస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మన ప్రపంచం మొత్తం కూడా ఎలా ఉండాలంటే మెంటల్లీ రిఫ్రెష్మెంట్ అవ్వడానికి కొంచెం గ్రౌండ్ కానీ, ఫెసిలిటీ కానీ, లైబ్రరీ కానీ, సో ప్రతి ఒక్కటి ఉండాలి. కానీ అంతా కూడా ఒక క్యాంపస్లో ఉండాలి. ఎందుకని అంటే ఒక క్యాంపస్లో లేకుండా డిగ్రీ ఒక చోట, యూపీఎస్సీ ఒక చోట, క్లాస్లో ఏఎస్ క్లాస్లో ఒక చోట, లేకపోతే హాస్టల్ ఒక చోట ఉంటే ఏంటంటే ప్రాబ్లం అని ఖచ్చితంగా మీరు అడగొచ్చు. ట్రావెలింగ్కి సగం టైం పోతుంది. అండ్ దెన్ డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫ్రీ హ్యాండ్సే కదా. టీనేజ్ పిల్లలకి ఇట్లా డీవియేషన్స్ ఉంటే ఫ్రీ హ్యాండ్సే కదా. క్లాసులకి ఒక చోటకి వెళ్ళాలి, అక్కడ అయిపోయిన తర్వాత డిగ్రీ క్లాస్కి ఒక చోట వెళ్ళాలి, హాస్టల్ ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఈ టైంలో ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు స్టూడెంట్స్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలన్న టైం ఉంటుంది. సో అదొకటి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ట్రాకింగ్. స్టూడెంట్స్ ట్రాకింగ్ ఉందా? ట్రాకింగ్ అంటే ఏంటి అంటే అసలు ఎవ్రీ వీక్ అసలు స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, పిల్లవాడు ఏం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడా లేకపోతే ఏంటి, ఏమేమి చేస్తున్నాడు, అతనికి ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, గేమ్స్ జరుగుతున్నాయా లేకపోతే ఇంకోటి జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా స్టూడెంట్ ట్రాకింగ్ అనేది చాలా అవసరం. ఇది కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఇన్స్టిట్యూట్కి ఎంతైనా ఉంది. అండ్ తర్వాత చూసుకుంటే మనము చదువుతుంది బిఏ అంటే డిగ్రీ విత్ ఐఏఎస్, దాంట్లో బిఏ మ్యాక్సిమం చదువుతూ ఉంటారు. దీంట్లో ఏంటి అంటే సివిల్స్ 100% సక్సెస్ అవుతారా? మేబీ మైండ్ మారచ్చు, సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో మైండ్ మారచ్చు, లేకపోతే మనకి వేరేది ఏదైనా ప్రిపేర్ లేకపోతే ఇంకేదైనా ఆలోచన రావచ్చు. అప్పుడు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాయా? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్నారు డిగ్రీ అంటున్నారు, ఐఏఎస్ అంటున్నారు, డిగ్రీ విత్ ఐఏఎస్ అంటున్నారు. సో ఐఏఎస్లో ఖచ్చితంగా గ్యారంటీ వారంటీ అడగడానికి లేదు. అట్లీస్ట్ ఇప్పుడు కొన్ని ప్లేస్మెంట్స్ అన్న చూపించగలుగుతారా లేదా? ఏదో డిగ్రీ కాలేజ్ పెట్టాము, మా దగ్గర ఒక 100 మంది ఐఏఎస్ ఫ్యాకల్టీస్ తెలుసు, కొంత డిగ్రీతో టైఅప్ అయిపోయి ఒక కాలేజ్తో 25,000 తీసుకోవాల్సిన 1,60,000 తీసుకొని కాదు. ప్లేస్మెంట్ ఏంటి, ప్లేస్మెంట్ గురించి కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే రిఫండ్ పాలసీ. రిఫండ్ పాలసీ అనేది ఉందా లేదా, ఉంటే ఎలాంటి సినారియోస్లో రిఫండ్ ఇస్తారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి డిగ్రీ విత్ ఐఏఎస్లో అట్రిషన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ కంటిన్యూ కాకుండా మేము నార్మల్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం, నాట్ ఓన్లీ సివిల్స్ అని చెప్పి ఆలోచన మారి చాలామంది చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. అవకాశం ఉందో లేదో మీరైతే ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1 year తర్వాత అది ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మనకి ఈ సర్టిఫికేట్స్ అవన్నీ ఇచ్చేసేసి మనం ప్రాబ్లం లేకుండా పంపించగలుగుతారా? అసలు రిఫండ్ పాలసీ ఏంటి? అండ్ తర్వాత సేఫ్టీ. ఏంటి సేఫ్టీ? ఎందుకంటే మనం కాలేజ్ ఒక చోట వెళ్తున్నాం, లేకపోతే క్యాంపస్లోనే ఉందాం అనుకున్నాం, ఆ క్యాంపస్ అన్ని సేఫ్టీ మెజర్స్తో ఉందా అనేది మనం ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ ఉందా, లేకపోతే ఎగ్జిట్లు బాగున్నాయా, అన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే సో మెటీరియల్స్ అనేవి ఇస్తారు. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే చాలా రెగ్యులర్ ఫౌండేషన్ కోర్సెస్, జిఎస్ ఫౌండేషన్ కోర్స్ కూడా ఫ్యాకల్టీ చేంజ్.
ఎందుకంటే ఫ్యాకల్టీ విషయంలో చూసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యాకల్టీస్ ముందు ఇదిగో మంచి మంచి ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు అని చెప్పి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్యాక్ట్ ఏంటి అంటే ఒక 2, 3 నెలల తర్వాత ఆ ఫ్యాకల్టీని తీసేసి నార్మల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రిపేర్ చేసే వాళ్ళని, ఓకే, క్వశ్చన్ పేపర్లు ప్రిపేర్ చేసే వాళ్ళని, లేకపోతే ఎక్సెల్ వర్క్ చేసే వాళ్ళని, సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్ని యూపీఎస్సీ ఫ్యాకల్టీగా ప్రమోట్ చేసేసి తక్కువ ఖర్చుతో మమ అనిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం జాయిన్ అయ్యిందేమని చూసి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు అని చెప్పి జాయిన్ చేసి, సో అది కాకుండా మళ్ళీ మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఇలాంటి సినారియోస్లో కూడా కొన్ని కండిషన్స్ లైక్ స్కెడ్యూల్ ఏమన్నా మిస్ అయినా, స్కెడ్యూల్ ఫాలో అవ్వకపోయినా, చెప్పిన స్కెడ్యూల్ కాకుండా కొంచెం చిన్న చిన్న మార్పులు అనేది సహజం. దాని గురించి మనం ఎక్కువ వాళ్ళని కూడా ప్రెజర్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ దీనికి సంబంధించి ఈ రిఫండ్ పాలసీలో భాగంగా మనం ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు రిఫండ్ పాలసీ ఉందా? మనకు ఏమైనా ఇబ్బందులు వస్తే మనకి ఏమన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇవన్నీ కూడా మనం తెలుసుకోకుండా మనము చెప్పలేము. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇక్కడ కొన్నే ఉన్నాయి. సో హైదరాబాద్లో చూసుకుంటే బాగలేవు అని నేను చెప్పట్లేదు, అలాగని బెస్ట్ అని నేను చెప్పట్లేదు, ఏ ఇన్స్టిట్యూట్ కూడాను. ఇవన్నీ మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ప్రాపర్ క్యాంపస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అసలు మర్చిపోవద్దు. ఆ క్యాంపస్లో నాట్ ఓన్లీ క్లాసులు, డిగ్రీ క్లాసులు, లేకపోతే హాస్టల్, ఈ రెండే కాదు క్యాంపస్ అంటే. వాళ్ళకి గ్రౌండ్ ఉండాలి, వాళ్ళకి లైబ్రరీ ఉండాలి, వాళ్ళకి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ అది మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఇంకొక విషయం వచ్చేసి డిగ్రీ ఒక చోట, లేకపోతే హాస్టల్ ఒక చోట, యూపీఎస్ ఒక చోట ఉన్నా పర్వాలేదు, కానీ సేఫ్టీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుంది ఈ ఇన్స్టిట్యూటు స్టూడెంట్స్ని, ప్రతి పేరెంట్ ఆలోచించాలి ఈ విషయాన్ని. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.